ఈ మస్క్ మిలన్‌తో చేసిన ఐస్ క్రీమ్ చూడ్డానికి ఎంత అందంగా అయితే ఉందో, అదే విధంగా దీని రుచి కూడా చాలా బాగుంది. ఈ పాలను ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. పాలు మరిగాయి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ సిమ్‌లో పెట్టుకుని ఒక బౌల్‌లో స్పూనున్నర కస్టర్డ్ పౌడర్ వేసి కాచి చల్లార్చుకున్నటువంటి పాలని పోస్తున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని కాగుతున్నటువంటి పాలల్లో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ మాత్రం ఖచ్చితంగా సిమ్‌లో పెట్టుకోండి. అలానే మీ రుచికి సరిపడా చక్కెరని చూసి మీరు వేసుకోండి. నేను మాత్రం లీటర్ పాలకు గాను అరకప్పు చక్కెరని వేస్తున్నాను. ఇప్పుడు ఈ పాలని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. ఈ మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ చేసుకోవడానికి తీసుకునేటటువంటి మస్క్ మిలన్ ఎలా ఉండాలంటే మంచి రంగు వచ్చి ముగ్గినటువంటి కాయని తీసుకోవాలి. చూడండి, నేను తీసుకున్నటువంటి కాయ అలాంటిదే. ఇప్పుడు దీన్ని ముచుకు భాగం వైపు కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని లోపల ఉన్నటువంటి గుజ్జుని సపరేట్ చేసుకోవాలి. పైనున్నటువంటి గుజ్జుని కొంచెం తీసేసిన తర్వాత దీని లోపల ఉన్నటువంటి గింజల్ని దీంట్లో కలవకుండా ఒక ప్లేట్లోకి గింజల్ని సపరేట్గా తీసుకోవాలి. ఈ గింజలు ఐస్ క్రీమ్లో వేస్తే తినడానికి బాగోవు కాబట్టి వీటిని తీసి పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫ్రూట్ లోపల ఉన్నటువంటి గుజ్జుని పైనున్నటువంటి తొక్క ఎక్కడ డ్యామేజ్ కాకుండా నిదానంగా తీసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ తయారైన తర్వాత చూడడానికి అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ గుజ్జుని కొంచెం అంత ఉంచుకొని మిగిలినంత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిగిలినటువంటి ఈ గుజ్జుని ఏం చేసుకోవాలో తర్వాత చెప్తాను. మీరు ఈ వీడియోని చూస్తూ ఉండండి. చూడండి, జ్యూస్లో ఈ విధంగా మిక్సీ పట్టుకుని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇందాక పక్కకు తీసి పెట్టుకున్నటువంటి మస్క్ మిలన్ గుజ్జులో ముందుగా పాలు కస్టర్డ్ మిశ్రమాన్ని కాచి చల్లార్చుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని వేసుకోవాలి. అలానే మస్క్ మిలన్ జ్యూస్ని కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మీకు నచ్చినటువంటి ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఆ మస్క్ మిలన్ ఫ్రూట్లో పోస్తున్నాను. దీన్ని ఒక 6-7 గంటల పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. 7 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఇప్పుడు దీన్ని బయటకు తీసి కట్ చేస్తాం. చూడండి, ఎంతో అందంతో కూడినటువంటి రుచికరమైన మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ తయారైంది. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.